మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాను వెంకీ గారు. ఆఫ్టర్ సో లాంగ్ టైం. యాక్చువల్గా నేను స్టార్టింగ్ లో అది చాలా ప్లాన్ చేశాను సార్. వన్స్ మీ రీల్స్ అనేది బజ్ క్రియేట్ అయిన తర్వాత నేర్చుకోవడం ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ఆటోమేటిక్ గా జాయిన్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్ నేర్చుకున్నాను సార్. ఎలా అందరు భాగ్య గారు ప్రతిరోజు టెక్స్ట్ చేస్తారు అర్థమైందా లేదా అని. అండ్ మేము క్లాస్ లో కూడా ఈజ్ ద క్లియర్ అని పదే సార్లు అడుగుతారు సార్. అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోయినా కూడా జస్ట్ చూసి నెక్స్ట్ 1 hour అని ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయితే తీస్తున్నారు. అది చాలా గ్రేట్ సార్. మీరు ప్రతి ఒక్క క్లాస్ లో నిన్న చెప్పిన టాపిక్స్ గురించి కూడా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా క్లియర్ చేస్తారు. లాస్ట్ క్లాస్ లో కూడా ఏం జరిగింది అనేది కూడా అట్లీస్ట్ ఇప్పుడు దాకా నాకు బేసిక్ అసలు నాకు నాలెడ్జ్ అనేది కూడా లేదు సార్. ఎంతో కొంత జస్ట్ ఒక పర్సంటేజ్ అనేది నేర్చుకోవడం వల్ల అంటే అది బికాస్ ఆఫ్ మీ వల్ల సార్, మీ క్లాసెస్ వల్ల. అండ్ భాగ్య కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. అర్థమైందా లేదని టెక్స్ట్ చేసి మరీ అడుగుతారు. చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది సార్. అండ్ చిన్న నోట్ సార్, మీరు చెప్పే క్లాసెస్ అంతా అయిపోతుంది కదా, లాస్ట్ ఒక 5 minutes లేదంటే ఫస్ట్ ఒక 5 minutes షూట్అవుట్ రావటం అనేది ఒక జస్ట్ 5 minutes అనేది చెప్పండి సార్. అంటే ఎందుకు షూట్అవుట్ రావటం అంటున్నానంటే నిన్నటి క్లాస్ లో జరిగినటివి కొన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ అలాగా మీరు షూట్అవుట్ తీసుకుంటే ఇంకా రిమెంబర్ స్కిల్స్ అనేది ఇంకా పెరుగుతుందని నా ఉద్దేశం సార్. అండ్ ఈశ్వర్ గారు మొన్న జస్ట్ 5 minutes ఉంది సార్. జస్ట్ ఒక 5 minutes మీరు చెప్పిన టాపిక్ లో ఒక 4 questions అడిగినా కూడా కొంతమంది రాంగ్ చెప్పొచ్చు, రైట్ చెప్పొచ్చు. రాంగ్ చెప్పినా కూడా అది మీరు కరెక్ట్ చేసేస్తారు ఆటోమేటిక్ అనేది. అది నా చిన్న రిక్వెస్ట్ అంతే సార్. రిమైనింగ్ వాళ్ళు కంప్లీట్లీ టూ గుడ్ సార్. మీరు ఏదైతే చూసి వచ్చారో అలానే ఉందా లేదా అక్కడ ఒకలా చెప్పి ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? లేదు సార్. మీరు ఏదైతే చెప్పారో సేమ్ ఇదే విధంగా మీరు క్లియర్ కట్ గా నోట్ చేసుకొని మరి డాష్ బోర్డ్ మీద నోట్ చేసి మరి రిటర్న్ చేసి మరీ చూపిస్తున్నారు. అది ఇంకా టూ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్.